ఇదేమిటి కాళీమాత టెంపుల్ కలకత్తాలో ఉన్నట్టుందంటున్నారా? ఇప్పుడు మీరు హైదరాబాద్ వాస్తవ్యులైనా కూడా మీకు ఎగ్జాక్ట్ రిప్లికా అంటే అచ్చుగుద్దినట్టు కాళీమాత టెంపుల్ కలకత్తా లాగానే హైదరాబాద్లో కూడా ఉంది. కానీ ఇది మీరు దర్శించుకోవాలి అంటే శంషాబాద్ దగ్గరున్న నర్కుడా దగ్గరికి వెళ్ళాలి. శంషాబాద్ అంటే ఆల్రెడీ అమ్మాపల్లి టెంపుల్, శంషాబాద్ షూటింగ్ టెంపుల్ అంటే మీకు గుర్తొస్తుంది కదా! దానికి ఎగ్జాక్ట్లీ ఒక 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందన్నమాట. ముందుగా అయితే ఈ టెంపుల్లో ఏంటంటే ప్రధానంగా ఒక ఆలయం, అటు అటు 2 ఇటు 2 ఆలయాలు ఉన్నాయి. ఈ కాళీమాత టెంపుల్లో ప్రధాన ఆలయం మధ్యలో ఉన్న దాంట్లో అయితే కాళీమాత దర్శనం ఇస్తుంది. కాళీమాతకు అటువైపున శివుడును ఇంకా వెంకటేశ్వర స్వామి దర్శనం. ఈ పక్కనైతే రాధాకృష్ణులు ఇంకా విఘ్నేశ్వరుడు అంటే వినాయక స్వామి దర్శనం మీకైతే లభిస్తుంది. సో నేను అవి కూడా ఇందులో పొందుపరిచాను. అటువైపు అలా వెళ్తూ ఉంటే ఇక్కడ ఈ నెమళ్ళు కనిపిస్తున్నాయి కదా, ఇలా ఒక గేట్వే లాగా పైకి వెళ్ళడానికి అయితే ఇచ్చారు. ఇంకా కొంచెం ఈ పక్కకి వెళ్ళినట్లయితే వెనకాల భాగంలో శివుడు, ఈ పార్వతీదేవి, విఘ్నేశ్వరుడు వచ్చేలా అయితే చేశారు. ఇది కలకత్తా కాళీ టెంపుల్ కంటే చాలా ప్రశాంతంగా ఇంకా కొంచెం హైజీనిక్గా కూడా మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది. అది కొంచెం నూతనంగా నిర్మించడం వలన ఇంకా అక్కడ ఎక్కువ చూసుకోవడం వలన ఇదైతే శంషాబాద్ టెంపుల్ అక్కడి నుంచి 3 కిలోమీటర్సే కదా అని దర్శించుకున్నాం అనమాట. ఇది చాలా పురాతనమైన టెంపుల్ అండ్ చాలామంది దీన్ని షూటింగ్స్కి వాటికి ఉపయోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి అన్నమాట. ఇది శ్రీరామచంద్ర ఆలయం అమ్మపల్లిలో ఉన్నది. ఈ కోనేరే చాలా ఫేమస్ అన్ని షూటింగ్స్కి కూడా, చాలా సినిమాల్లో కూడా మీకైతే కనపడుతుంది.